స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవుడా, సత్యదేవుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమె విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగం చేసావు నీవు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగం చేసావు నీవు. పునరుత్థానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. పునరుత్థానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. విజయ గీతం మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగం చేసావు నీవు. పునరుత్థానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. ఉన్నతమైన నీవుపదేశము నా నిత్య జీవముకే పూటము వేసితివే, నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీవుపదేశము నా నిత్య జీవముకే పూటము వేసితివే, నీ రూపము చూడనాలో. యేసయ్యా, నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా, నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయము కై ప్రాణత్యాగం చేసావు నీవు. పునరుత్థానుడ నీవే నాలాపనా, నీకే నారాధనా. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా, నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా, నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతం మనసార నేను పాడేదా, నా విజయం కై ప్రాణత్యాగం
చేసావు నీవు, పునరుత్థానుడ నీవే, నాలాపనా నీకే నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయము కై ప్రాణత్యాగం చేసావు నీవు. విజయ గీతం మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగం చేసావు నీవు. పునరుత్థానుడ నీవే, నాలాపనా నీకే నారాధనా. పునరుత్థానుడ నీవే, నాలాపనా నీకే నారాధనా. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, గొప్ప దేవ, ఇంతవరకు కాచి కాపాడిన ఆయన ఈ దినంలో సజీవ సంఖ్య వచ్చి తండ్రి అయ్యా ఆరాధించడంలో, వాక్యంలో చెప్పడంలో నాయన మాకు అందరికి సమయం ఇచ్చిన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినం అంతటిలో మీ కృపను కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం మాకు తండ్రి. ఆమేన్, ఆమేన్. నే పాడేదా నిత్యము పాడేదా, నే పాడేదా నిత్యము పాడేదా, ప్రభువా నీకు స్తుతి పాడేదన్, ప్రభువా నీకు స్తుతి పాడేదన్. నే పాడేదా నిత్యము పాడేదా, మంచి కాపరి నీవైతివి, గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి. మంచి కాపరి నీవైతివి, గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి. పాపపు పాత్రను నీవే త్రాగితివి, పాపపు పాత్రను నీవే త్రాగితివి. రక్షణ పాత్రను నాకు సబితివి, రక్షణ పాత్రను నాకు సబితివి. హర్షించి ప్రభు పాడేదన్, హర్షించి ప్రభు పాడేదం. నే పాడేదా నిత్యము పాడేదా, నే పాడేదా నిత్యము పాడేదా, ప్రభువా నీకు స్తుతి పాడేదన్, ప్రభువా నీకు స్తుతి పాడేదన్. గొప్ప కాపరి తోడయున్నావు, ప్రతి అవసరతలు తీర్చుచున్నావు. గొప్ప కాపరివి తోడయున్నావు,
ప్రతి అవసరత తీర్చుచున్నావు. నా ప్రాణమునకు సేదను తీర్చి, నా ప్రాణమునకు సేదను తీర్చి, మరణలోయలలో తోడయుందువు, మరణలోయలలో తోడయుందువు. యాత్రలో పాడుచు వెళ్ళెదను, యాత్రలో పాడుచు వెళ్ళెదను. నే పాడేదన్, నిత్యము పాడేదన్, నే పాడేదన్, నిత్యము పాడేదన్. ప్రభువా నీకు స్తుతి పాడేదన్, ప్రభువా నీకు స్తుతి పాడేదన్. ఆత్మల కాపరి సత్యవంతుడవు, గొర్రెలన్నిటికీ కాపరి నీవై. ఆత్మల కాపరి సత్యవంతుడవు, గొర్రెలన్నిటికీ కాపరి నీవై. ద్వేషించెదవు దొంగ కాపరులన్, ద్వేషించెదవు దొంగ కాపరులన్. నీ గొర్రెలు నీ స్వరమును వినును, నీ గొర్రెలు నీ స్వరమును వినును. హృదయ పూర్తిగా పాడేదన్, హృదయ పూర్తిగా పాడేదన్. నే పాడేదా, నిత్యము పాడేదా, నే పాడేదా, నిత్యము పాడేదా. ప్రధాన కాపరి ప్రేమమయుడవు, త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు. ప్రధాన కాపరి ప్రేమమయుడవు, త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు. మహిమా కిరీటము నాకు సగెదవు, మహిమా కిరీటము నాకు సగెదవు. పరమానగరమందు నన్ను చెదావు, పరమానగరమందు నన్ను చెదావు. ఎలుగెత్తి ప్రభు పాడేదన్, ఎలుగెత్తి ప్రభు పాడేదన్. నే పాడేదా, నిత్యము పాడేదా, నే పాడేదా, నిత్యము పాడేదా. ప్రభువా నీకు స్తుతి పాడేదన్, ప్రభువా నీకు స్తుతి పాడేదన్. నే పాడేదా, నిత్యము పాడేదా, నే పాడేదా, నిత్యము పాడేదా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. యేసయ్య మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, చక్కని రోజు జీవగల దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడానికి, అలాగే పరిశుద్ధమైన గొప్ప దేవుని ఆరాధన చేయడానికి దేవుడు కృప చూపినవాడు. దేవునికి వందనాలు. కూడి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. ప్రత్యేకంగా మన భారతదేశం అంతా కూడా ఈ రోజు ఇండిపెండెన్స్ డే. ఆమెన్. చాలా ఎంతో సంతోషంతో కొనియాడుతున్న రోజు, రోజులో మనం ఉన్నాం, ఆ దినములో మనం ఉన్నాం. కాబట్టి మనకు కూడా చాలా సంతోషం. దేవుడు హల్లెలూయా, ఆమెన్, ఇండిపెండెన్స్ డే, ఆమెన్, స్వాతంత్ర్యం మన దేశానికి దేవుడు అనుగ్రహించినట్టు ప్రియులారా మనం దేవుని స్తుతిస్తాం, దేవుని ఆరాధిస్తాం. కాబట్టి ఇంకా లోతైన స్వాతంత్ర్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిను జీవంగా దేవుడు నడిపించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దేశనాక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో ప్రియులారా పరిశుద్ధాత్మ గురించి రాయబడింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు స్వాతంత్ర్యం అనుగ్రహిస్తని రాయబడింది. ప్రభు ఆత్మ, ప్రభు ఒక ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. దేవునికి స్తోత్రం. ప్రభు ఆత్మ, ప్రభు ఒక ఆత్మ ఎక్కడ
నుండునో అక్కడే స్వాతంత్రం నుండును. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఆత్మ ఎక్కడే ఇప్పుడు నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడే స్వాతంత్రం నుండి. ఇప్పుడు ప్రభు ప్రియులారా, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడే నివాసం చేస్తున్నాడు. ఎవరిలో నివాసం చేస్తున్నాడు. ప్రియులారా, మనం చూసినట్లయితే సువార్త విని రక్షణ పొందిన నాలో మీలో పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు మనలో నివాసం చేస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో, మన ఆత్మలో నివాసం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మనకు స్వాతంత్ర్యం ఉంది అనమాట. పరిశుద్ధాత్మ వలన ఉన్న స్వాతంత్ర్యంలో ప్రియులారా, నేను మీరు యేసులో కొనసాగించబడినాక దేవుని యొక్క చిత్తం అనమాట, దేవుని యొక్క ప్రణాళిక అనమాట. కాబట్టి ప్రియులారా, గలాతీయులకు రాసిన పత్రిక ప్రియులారా మన 3వ అధ్యాయం మనం చూసినట్లయితే మన ఆత్మీయ జీవితం పరిశుద్ధాత్మ వలన, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రారంభించబడినట్టు రాయబడింది. ఇప్పుడు మనం సువార్తను రక్షణ పొందినప్పుడు మన ఆత్మీయ జీవితం పరిశుద్ధాత్మ వలన, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ప్రారంభించబడ్డామన్నమాట. కాబట్టి దానికి ఎండు కూడా పరిశుద్ధాత్మ వలన ఉండాలన్నమాట. కాబట్టి పౌలు ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు ఆత్మానుసరంగా ప్రారంభించిన తర్వాత ఇప్పుడు శరీరానుసరంగా దానిను కొనసాగిస్తున్నా అని అడుగుతున్నాం అనమాట. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందినది పరిశుద్ధాత్మ వలన, వాక్యం వలన అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం కొత్తగా జన్మించేది పరిశుద్ధాత్మ వలన, వాక్యం ద్వారా అనమాట. ఇప్పుడు మనం బ్రతినంతకాలం పరిశుద్ధాత్మతో కలిసి ఆత్మానుసరంగా మనం నడవాలి. శరీరానుసరంగా బ్రతకవద్దు అనమాట. అంటే శరీరానుసరంగా దాని నుండి ఒకవేళ మేము బ్రతుకుతున్నామంటే దాని నుండి బయటపడాలి అనమాట. హోలీ స్పిరిట్ సహాయం చేస్తాడు. అంటే శరీర క్రియలు చేసుకొని బ్రతకవద్దు అనమాట. పరిశుద్ధాత్మతో నిలబడి ఆత్మానుసరంగా నేను మీరు బ్రతకాలి. చూడండి, దేవునికి స్తోత్రం. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 3వ అధ్యాయం మొదట ఆత్మానుసరముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసరముగా పరిపూర్ణలు అవుదరా. ఇప్పుడు శరీరానుసరంగా మనం పరిపూర్ణలు అవుదరా అనే ప్రశ్న అడుగుతున్నాం. అది సాధ్యం కాదనమాట. కానీ ఆత్మానుసరంగా సాధ్యం అనమాట. ఇప్పుడు ప్రియులారా, మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి పరిశుద్ధాత్మతో మనం నింపబడి బ్రతుకుతున్నప్పుడు నిజమైన ఫ్రీడమ్, నిజమైన స్వాతంత్ర్యం మన జీవితంలో మనం అనుభవిస్తాం అనమాట. మనం తప్పకుండా అనుభవించిన యేసునామములో. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మతో నింపబడి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. వాక్యంతో నింపబడి బ్రతుకున్న వారు ప్రియులారా, వారు ఫ్రీడమ్ లేదంటే స్వేచ్ఛ అంటే స్వాతంత్ర్యం వారు నిజంగా దేవుని వలన అనుభవిస్తుంది అనమాట. కాబట్టి మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఆ స్వాతంత్ర్యంలోనికి పూర్తిగా పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో నడిపించినాక మనం ప్రార్థన చేయాలి. దేవునికి మనం నడవాలి. పరిశుద్ధాత్మ నింపబడి దేవుడు అనుగ్రహిస్తున్న ఆ స్వాతంత్ర్యం అనుభవించుకొని మనం బ్రతకాలి. ఇద్దరు మనం నడిపించేవారి ఉండాలని ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తు కోరుతుంది. ఇక ప్రియులారా, మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రియులారా మనం 31వ వచనం 8వ అధ్యాయం 31వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఇప్పుడు యేసు తనను నమ్మిన యూదులతో ఇప్పుడు మనం కూడా ఉన్నామన్నమాట. మనం కూడా సువార్త రక్షణ పొందే. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందలేని వారు త్వరగా రక్షణ పొందినట్టు జీవగల దేవుడు కృప అనుగ్రహిస్తున్నాక రక్షణ పొందిన వారందరిని బట్టి స్తోత్రం. రక్షణ పొందలేని వారు త్వరగా రక్షణ పొందాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగా నామములో బాప్తిసం, యేసుక్రీస్తు బాప్తిసం పొందినట్టు బాప్తిసం పొంది తండ్రి చిత్తానుసారంగా బ్రతకడం దేవుని చిత్తం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే తనను నమ్మిన యూదులతో, కాబట్టి మనం కూడా ఇప్పుడు నమ్మిన కాబట్టి మనతో కూడా అని మనం అర్థం చేసుకోవాలి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క మాటలో దేవుని పిలుపు పొందిన నేను మీరు నిలబడాలి అనమాట. ఇప్పుడు మనం నిలబడుతున్నామా? మన ఆధారం, మనం పునాది, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన పునాది యేసుక్రీస్తు అనమాట. ఇంకొక పునాది మనం ఏ వద్దనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మన ఆత్మీయ జీవితానికి పునాది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు స్పష్టంగా నేర్పించాం. సువార్త 7వ అధ్యాయము 24-25 వచనం మనం చూసినట్లయితే ప్రియులారా ఇలాగ రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు యొక్క మాటలు ఎవరైతే వింటారో, ఎవరైతే యేసుక్రీస్తు మాటలకు చోటు ఇస్తారో
ఎవరైతే యేసుక్రీస్తుకు హృదయంలో చోటిస్తారో, యేసుక్రీస్తు మాటలకు చోటిస్తారో వారు తుఫాన్ గాని, గాలి గాని, వరద గాని, అంటే ఘోరమైన ఎంత సమస్య వచ్చినా గానీ, సాతాను ఏది తీసుకొని వచ్చినా గానీ వారు నాశనం అయిపోలేదు. గ్యారంటీ, 100% గ్యారంటీ అనమాట. 100% గ్యారంటీ అనమాట యేసుక్రీస్తు మాటలు. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితం, నా జీవితం, మనందరి జీవితం నాశనం అయిపోవద్దు అనమాట. అందువరకు ప్రియులారా, తండ్రి నా దేవుడు కూడా యేసుక్రీస్తును ఉచితంగా మనకు అనుగ్రహించాం. తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపించాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇప్పుడు నిన్ను కూడా దేవుడు ప్రేమించామన్నమాట. అందరిని ప్రేమించాం. దానిలో నేను, మీరు కూడా ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మన రాష్ట్రం, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తున్నాం. దేశంలో ఉన్న వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాం. అందువరకు బైబిల్లో రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇప్పుడు మనల్ని మాత్రం ప్రేమించామని కాదు, అందరిని దేవుడు ప్రేమిస్తున్నాం అనమాట. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా జీవంగా దేవుడు ప్రేమిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా కోరుతున్న గొప్ప విషయం ఏంటంటే, నువ్వు నేను ఈ భూమికి ఉప్పు ఉండాలి, భూమికి వెలుగు ఉండాలి అనమాట. హల్లెలూయా. మన ఇంటికి మాత్రం కాదు, మీకు ఇంటికి మాత్రం మీరు వెలుగు ఉండడం అది ఒక దానిలో ఒక పార్ట్, కరెక్టే. కాబట్టి మన రాష్ట్రం, దేశంలో ఉన్న వారికి మనం వెలుగు ఉండాలి, కరెక్టే. కానీ అది మాత్రం కాదు, దేశాలు కూడా నీవు నేను వెలుగుగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి, అంటే దీవెనకరంగా ఉండాలి అనమాట, ఆశీర్వాదకరంగా ఉండాలి అని జీవంగా దేవుడు కోరుతుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మన హృదయంలో నాట్యం, యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్టే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, దానికి అర్థం అనుదినం యేసుక్రీస్తు ఒక మాటలో మనం ఉండాలి, నిలబడాలి అనమాట. అనుదినం, ప్రతిరోజు. దానికి అర్థం ఇంకా కొన్ని మాటలు కూడా వినాలన్నమాట. ఇంకా కొన్ని మాటలు కూడా వినడానికి అవకాశం ఉంది, కానీ ఆ మాటలు పట్టించుకోవద్దు. దేవుని స్వరాన్ని దేవుని అడుగుచాడలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఎన్నో మాటలు మనం ప్రతిరోజు వింటున్నాం, ఎన్నో వాయిస్ మనం చెవి దగ్గరే మనం వినబడుతున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరం మాత్రం విని, దేవుని స్వరం విని ప్రియులారా మనం ముందుకు అడుగు వేయాలని జీవాధిపతి జీవంగల దేవుడు కోరుతుంది. చూడండి, నా వాక్యం మందు నిలిచిన వారైతే నిలబడాలి అనమాట. స్థిరంగా నిలబడాలి. స్థిరంగా నిలబడినప్పుడు ఏమవుతుంది చూడండి, నిజముగా నాకు శిష్యులై ఉండి దేవుని కుమార్తెగా ప్రతి ఏమవుతుంది, సత్యం గ్రహిస్తే అనమాట. సత్యం, ట్రూత్ మనకు అవసరం అనమాట. ఇప్పుడు స్వాతంత్ర్యం కావాలి, స్వాతంత్ర్యం మనం అనుభవించాలంటే ట్రూత్ ప్రియులారా మనం గ్రహించుకోవాలి. సత్యం మనల్ని విడిపిస్తుంది అనమాట. సత్యానికి అది సాధ్యం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రకటించండి, నేను సత్యం జీవ మార్గం అంటే దానికి అర్థం అబద్ధానికి ఒక వ్యక్తిని విడిపించడానికి సాధ్యం కాదనమాట. అబద్ధం దాని యొక్క జనకుడు లేదంటే దాని యొక్క తండ్రి సాతాను అని బైబిల్లో రాయబడింది. సాతాను స్వరం విని ఈ యొక్క వ్యక్తి కూడా నిజమైన స్వాతంత్ర్యం అనుభవించలేదు. గ్యారంటీ, 100% గ్యారంటీ అనమాట. కానీ 100% గ్యారంటీ జీవంగా దేవుని యొక్క మాటలు విని, సత్య మాటలు విని ఎవరైతే వాక్యం గ్రహించిన వారు ఉండే వారు స్వాతంత్ర్యం అంటే ఫ్రీడమ్ వారు పొందుతారనమాట. హల్లెలూయా. వారు స్వాతంత్ర్యం నిజంగా అనుభవిస్తారనమాట. కాబట్టి యేసుక్రీస్తు శిష్యులు దేవుని కుమార్తెగా మనం స్వాతంత్ర్యం మనం పరిశుద్ధాత్మ అనే వాక్యం ద్వారా యేసులో మనం సమృద్ధి అనుభవిస్తున్నాక, ఇప్పుడు యేసుక్రీస్తుని మనం గ్రహించిన కొలది, సత్యాలు మనం గ్రహించిన కొలది ఎక్కువ స్వాతంత్ర్యం వస్తుంది అనమాట. ఇప్పుడు స్వాతంత్ర్యం మనకు అవసరం. ఎవరికి ప్రియులారా స్వాతంత్ర్యం అవసరం అంటే, ఎవరైతే బంధించబడిన స్థాయిలో ఉన్నారో, ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే పాప చీకటిలు ఉన్నారో, పాప బంధకములు ఉన్నారో, ఎవరైతే ఫియర్ స్పిరిట్ చేత బంధించబడిన స్థాయిలో ఉన్నారో వారికి యేసునామములో విడుదల అవసరం అన్నమాట. ఎవరైతే కోపం స్పిరిట్ చేత బంధించబడిన స్థాయిలో ఉన్న వారికి విడుదల అవసరం. ఎవరైతే నరహత్య స్పిరిట్ చేత బంధించబడిన స్థాయిలో ఉన్న వారికి విడుదల అవసరం అన్నమాట. ఎవరైతే దురాశ స్పిరిట్ చేత బంధించబడిన స్థాయిలో ఉన్న వారికి దాని నుండి విడుదల అవసరం. ఎవరైతే అర్ధ సత్యాలు గాని అబద్ధాలు గాని చేత బంధించబడిన స్థాయిలో ఉన్న వారికి విడుదల అవసరం అన్నమాట. కాబట్టి జీవంగా దేవుడు విడిపించినాక ఎవరైతే రోగాత్మతో బంధించబడిన వారికి విడుదల అవసరం. కాబట్టి సత్యం వినాలి. కాబట్టి సత్యం వినాలి అంటే ప్రియులారా మనం కూడా నిర్ణయం తీసుకోవాలి. పరిశుద్ధాత్మ నిర్ణయం తీసుకోవాలి. ప్రభువా, మీ సత్యం నాకు వినిపించుము, సత్యం నాకు నేర్పించుము. ఇంకా మనం పుట్టినప్పటి నుండి ఇప్పుడు దాకా మనం ప్రతి ఎన్నో అబద్ధాలు కూడా ఈ భూమిలో మనం
మనం చూసినట్టు ఒక్కొక్కరు ఒక్కొక్క చాలా సంవత్సరం ప్రదైన వారు ఉండవచ్చు. అంటే కొందరు 10 సంవత్సరం ప్రదైన వారు, కొందరు 20 సంవత్సరం కావచ్చు, కొందరు 30 సంవత్సరం కావచ్చు, కొందరు 50, 60, 70, సరే ఎన్ని సంవత్సరమైన పర్వాలేదు. మనం ఇలాగే ప్రయాణంలో ప్రియులారా మనం చూసినట్టే సత్యాలు మనం ఒకవైపు వింటున్నాం, ఇంకా ఒకవైపు అబద్ధాలు కూడా విన్నామన్నమాట. ఇప్పుడు అబద్ధాలు విన్న మాటల ప్రభావం ఒకవేళ మనం బ్రెయిన్ లో లేదంటే మన మనసులో ఉండే సత్యం ద్వారా జీవం దేవుడు అబద్ధాన్ని తొలగిస్తుంది అనమాట, నాశనం చేస్తుంది. హల్లెలూయా. అదే మన పరిచర్లో అదే జరుగుతుంది అనమాట. దుర్గాలు తొలగిపోవాలి అంటే సత్యం, వాక్య పరిచర్య, వాక్యం సత్యమైన మాటలు మనం విన్నప్పుడు, సత్యమైన మాటలు మనం రిసీవ్ చేస్తున్నప్పుడు అబద్ధాలు తొలగిపోతాయి అనమాట. అబద్ధాలు తొలగిపోయిన యేసునామములో. కాబట్టి మన హృదయంలో ఉన్న అబద్ధాలు, సాతాను పెట్టిన అబద్ధాలు, ఆ ప్రభావం, ఆ తెలివి, జ్ఞానం, అబద్ధాలు, సత్యవాక్యాన్ని వ్యతిరేకమైన జ్ఞానాలు యేసునామములో లయమైపోవాలి. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథంలో ప్రియులారా మనం చూడవచ్చు. యిర్మీయా గ్రంథం ప్రియులారా 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యిర్మీయాతో దేవుడు చెప్తున్న మాట ప్రియులారా మనం చూసినట్లయితే, నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను పిలిచావు. కాబట్టి నీవు బాలుడు అని చెప్పవద్దు అనమాట. నీ బాలుడు అని చెప్పవద్దు. అంటే నాకు వయసుగా కాలేదు, చిన్న వయసులో ఉన్నా, కానీ దేవుడు పిలిపించాం, కానీ నేను చిన్న వయసులో ఉన్నా అని చెప్పవద్దు. కాబట్టి ప్రియులారా ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ప్రియులారా ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాటలు ప్రియులారా మనం చూసినట్లయితే, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపగా మునిపే నిన్ను ఎరుగెత్తిని. దేవునికి స్తోత్రం. మన పుట్టిన తర్వాత దేవుడు మనను తెలుసుకున్నారని కొందరు అనుకున్నారు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దానికి ముందే దేవునికి తెలుసు అనమాట. గలాతీయులకు రాసిన పత్రికలు మనం చూడొచ్చు. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఉంది, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే జీవగల దేవుడు నన్ను పిలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. చూడండి, తల్లి గర్భంలో ఉన్నప్పుడే అపోస్తలుడైన పౌలును జీవగల దేవుడు పిలిచా, దేవుడు కృప చూపా. కానీ తన బ్రతుకులో మనం చూసినట్లయితే దేవునికి వ్యతిరేకమైన కొన్ని పనులు చేసుకొని చాలా కాలం బ్రతికాం. అంటే దానికి అర్థం సత్యం పూర్తిగా తెలియలేదు కాబట్టి అలాగే జరిగింది. కానీ సత్యం గ్రహించిన తర్వాత సత్య సువార్త కొరకు జీవగల దేవుడు వాడుకున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా యిర్మీయా ప్రవక్తను కూడా జీవగల దేవుడు పిలిచామన్నమాట. గర్భములో నేను నిన్ను రూపింప మునిపే, నీవు గర్భం నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించదని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించిన. దేవునికి స్తోత్రం. జనములకు ప్రవక్తగా, జనములు మన మీద ప్రవక్తలు పెడదామని కాదు, జనములకు ప్రవక్త అంటే తలగా ఉండాలన్నమాట, అంటే అధికారిగా ఉండాలన్నమాట, అంటే త్రోకగా తలగా ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మకు నింపబడుతున్న వారు, సత్యంతో నింపబడుతున్న వారు, అలాంటి వ్యక్తులు దేవుడు తలగా, దేవుడు జీవంగల దేవుడు లేపుతాడనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నిన్ను ప్రదర్శించదని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించుదని. ఇప్పుడు సత్యం చెప్పడానికి కొరకు దేవుడు మనల్ని పిలిచామన్నమాట. సత్యం కొరకు మనం నిలబడాలి, అబద్ధం కొరకు కాదనమాట. ఇప్పుడు సత్యం, కాబట్టి వాక్యం, సత్యవాక్యాలు మన సమృద్ధి, మన ఆత్మలో పరిశుద్ధాత్మ సహాయం వల్ల నింపబడుతున్న కొద్ది మనకు ఫ్రీడమ్ వస్తాయి. మనకు మాత్రం కాదు, మనం అనేకులను విడిపించాలని జీవగల దేవుడు కోరుతుంది. కాబట్టి ఎవరైతే వాక్యంతో నింపబడుతున్నారో, పరిశుద్ధాత్మతో నింపబడి బడుతున్నారో, మీరు అనేకులను, బంధకంలో ఉన్న అనేకులను దెయ్యాలు చేత నుండి, చేతపడి క్రియ ప్రభావంతో ఉన్న వ్యక్తులను జీవగల దేవుడు విడిపిస్తాడు. యేసునామములో మనం ప్రార్థన చేసినప్పుడు వారి బయటకు వస్తారనమాట. ఇప్పుడు యేసునామం వాడుకోవాలి. కాబట్టి నువ్వు నేను భయపడవద్దనమాట. నాకు వయసు కాలేదు, నాకు ఇది తెలియలేదు, ఇలాంటి సాకులు చెప్పుకొని మనం పక్కకి జరగవద్దనమాట. దేవుని పిలుపు వచ్చినప్పుడు గట్టిగా నిలబడాలి. పిలిచిన దేవుడు తోడుగా నిలబడతాడు. దేవుడు మనకు కావలసిన సామర్థ్యం ఇస్తాడు. పోల్సిన పౌలు చెప్తున్న మాట ఉంది. కాబట్టి మాకు సామర్థ్యమని కాదు, పౌలు చెప్తాను, నేను అపోస్తలుగా ఉండడం నాకు సామర్థ్యమని కాదు, దేవుడు నాకు సామర్థ్యం అనుగ్రహించాను. కాబట్టి యోహానుకు దేవుడు సామర్థ్యం ఇచ్చామన్నమాట. పేతురుకు దేవుడు జీవగల దేవుడు సామర్థ్యం అనుగ్రహించాను. యాకోబుకు జీవగల దేవుడు సామర్థ్యం అనుగ్రహించాను. పౌలు చెప్తే నాకు కూడా అదే దేవుడు సామర్థ్యం అనుగ్రహించాను. కాబట్టి పిలిచిన దేవుడు ప్రియులారా మనకు సామర్థ్యం అనుగ్రహిస్తాడు. ఎలాగా మాట్లాడాలి? దేవుడు సామర్థ్యం ఇస్తాడు.
పిలిచిన దేవుడు మనకు కావలసిన అభిషేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు, కృప ఇస్తాడు, దూదుల సహాయం దేవుడు మనకు చేస్తాడు, ఎల్లప్పుడు అండగా నిలబడతారు. ఇప్పుడు దేవుని పిలుపు ప్రియులరా చాలా ఉన్నతమైనది. దాని నుండి మనం తప్పించుకోవద్దనమాట. తప్పించలైతే ఎవరైతే తప్పిస్తారో వారికి నష్టం, చాలా మందికి నష్టం అనమాట. ఇప్పుడు దేవుని పిలుపు కొరకు మీరు ప్రియులరా యేసు నామములో మనం నిలబడాలి. యేసు నామములో నిలబడాలి. మనం మాత్రం కాదు, మనతో పాటు జీవం గల దేవుడు కూడా ఉన్నామని సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే జనములకు ప్రవక్తగా నిన్ను నియమించదని, అందుకు చూడండి, అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించు, నేను బాలుడనే. మనకు చెప్పడానికి చాలా ఉండవచ్చు, నాకు సాకులు చాలా ఉండవచ్చు. నేను ఎడ్యుకేషన్ గా పూర్తి కాలేదని, నాకు వయస్సు కాలేదని, నాకు ఆరోగ్యం లేదని, నాకు డబ్బు లేదని, రకరకాలు మనం చెప్తారేమో. కాబట్టి సాకులంతా కూడా ప్రియుల పక్క పెడదాం. ప్రభు దగ్గర మాత్రం అది పని జరగలేదన్నమాట. ఎందుకంటే మన దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తి ముందు జీవం కలిగిన దేవుడు. లేని వాటిని కూడా ఉన్నట్టుగా అంటే చనిపోయిన వ్యక్తి చనిపోయి ఒకవేళ బూడిదగా మార్చబడిన వ్యక్తులు కూడా తిరిగి జీవన్ ఇవ్వడానికి కూడా శక్తి కలిగిన దేవుడు మన దేవుడు, మన పిలిచిన దేవుడని సత్యం ప్రియులను మనం మర్చిపోవద్దు. మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. లాజరు మరణించి 4 రోజు అయినప్పుడు కూడా వాసన కంబగొట్టిన వాసన ఉన్నప్పుడు కూడా జీవంగల దేవుడు వెనుక నిలబడలేదనమాట. జీవంగల దేవుడు ప్రభు వేచి ప్రార్థన చేసి పైకి లేవనెత్తామన్నమాట. ఎందుకంటే సర్వశక్తి అర్థమైన దేవునికి సాధ్యం అది. కాబట్టి ఆ దేవుడు ప్రియుల పరిశుద్ధాత్మ వలనే మన తోడు ఉన్నాం. కాబట్టి ఈ కాలంలో కూడా ప్రియులరా దేవుడు మనకు అనుగ్రహించిన పరిచయంలో ప్రాముఖ్యమైన పార్ట్ ప్రియులరా మనం చూసినట్లయితే సత్య సువార్త ప్రకటించడం. సమాధాన సువార్త, ప్రేమ సువార్త, విజయ సువార్త, సత్య సువార్త. కాబట్టి అది ప్రకటించినప్పుడు అబద్ధాలతో నింపబడిన వ్యక్తులు అది విన్నప్పుడు వారి కోపంతో ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అబద్ధాలు ఒక వ్యక్తి హృదయంలో ఉండే ఈబిల్స్ పెట్టి కూడా వారు మనసులో ప్రభావం చేస్తాయి అన్నమాట. అబద్ధాలు వలన దెయ్యాలు ప్రభావం చేస్తాయి. కానీ సత్యం ద్వారా పరిశుద్ధాత్మదుడు, సత్యంతో నింపబడుతున్న వ్యక్తులు పరిశుద్ధాత్మదుడు ఎక్కువ వాడతారు. ఇప్పుడు దేవుని చిత్తం నా పట్ల మీ పట్ల అదనమాట. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూసి అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడని అని సాకులు తన పరిస్థితి చెప్తున్నా అనమాట. మనం చాలా స్థాయి పరిస్థితులు చెప్తాను. చాలా మంది పరిస్థితుల్లో మళ్ళా ఇక్కడ నా డాడీ ఒప్పుకోలేదని, లేదంటే నా అమ్మ ఒప్పుకోలేదని, లేదంటే చుట్టాలు ఒప్పుకోలేదని, లేదంటే పలానా వ్యక్తి నా భర్త ఒప్పుకోలేదని, లేదంటే ఫలానా వారు ఒప్పుకోలేదని ఎన్నోసారి చెప్పి ఉండొచ్చు. కానీ కొందరు దాన్ని ఓవర్కమ్ చేసుకొని వెళుతున్న వారు కూడా ఉండొచ్చు. తండ్రి ఒప్పుకోలేకపోయినా, తల్లి ఒప్పుకోలేకపోయినా, భర్త భార్య ఎవరు ఒప్పుకోలేకపోయినా దేవుని పులిపోల్చిన తర్వాత నేను క్రీస్తు కొరకు నేను నిలబడతామని గట్టిగా నిర్ణయంతో ఉన్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. పౌలు ప్రియులారా, అపొస్తలుడైన పౌలు తన పిలుపు వచ్చినప్పుడు ఎవరితో అడగలేదన్నమాట. పిలుపు వచ్చిన కాబట్టి పిలుపు ప్రియులారా, దేవుని పిలుపు వచ్చినప్పుడు మనకు అర్థమైపోతుంది అనమాట. మనకు అర్థమైపోతాయి. అలా పిలువబడిన వ్యక్తికి అర్థమవుతుంది దేవుడు పిలిచామని. అందరికీ అర్థం కాదు, అందరికీ అర్థం అవ్వాలని కూడా లేదు. కాబట్టి మీ ఇంటిలో ఉన్న వారికి అందరికీ అర్థమైన తర్వాత ప్రభువుని వెంబడిస్తా అంటే అది ప్రియులారా సాధ్యమైన పని కాదు. లేదు. కాబట్టి నాకు కూడా దేవుని పిలుపు వచ్చినప్పుడు నా తల్లిదండ్రులకు, నా సహోదరులకు, చుట్టాలకు అర్థం కాలేదు. కానీ నాకు అర్థమైంది. కాబట్టి మనకు అర్థమైనట్టు దేవుడు పిలుస్తాడనమాట. హల్లెలూయా. కాబట్టి ఆ పిలుపును ప్రియులారా దయచేసి మనం నిర్లక్ష్యం చేయవద్దు. ఉన్నతమైన పిలుపు ఒక అవకాశం అనమాట. బైబిల్లో రాయబడి, యూదా గ్రంథంలో రాయబడింది, విశ్వాసం వరకు విశ్వాసం అంటే ఒక్కసారి అనమాట. దేవుడు అనుగ్రహించిన ఒక ఛాన్స్ అనమాట. ఇది ఆపర్చునిటీ అనమాట. ఇది చాలా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పినట్టు గోల్డెన్ ఆపర్చునిటీ. దేవుని పిలుపు రావడం అంటే అది గోల్డెన్ ఆపర్చునిటీ, గొప్ప పరలోక పిలుపు అంటే చాలా మామూలు విషయం కాదు. ప్రియులారా, రారాజు అయిన జీవం గల దేవుని కొరకు, సత్యం కొరకు నిలబడడం, మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. ప్రియులారా, చాలా గొప్ప పిలుపు. కాబట్టి పిలిచిన దేవుడు పిలుపుకు ఎవరైతే లోబడతారో వారు తోడుగా అండగా నిలబడతారు. కాబట్టి ప్రియులారా, మనం ఏ ఒక్క సాకులు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఏం తెలియలేదు, ఇలాంటి నాకు భాష తెలియదు, ఇలాంటి విషయం ప్రియులారా. ఎందుకంటే ప్రభు సర్వజ్ఞాని. ఏ భాషలో అయినా జీవంగల దేవుడు తన చిత్తానుసరంగా మాట్లాడేంటూ దేవుడు కృప అనుగ్రహించడానికి కూడా శక్తి అయిన దేవుడు దేవునికి సాధన. బట్ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది వాక్చాతుర్యం కాదు. అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూడవచ్చు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో చూడవచ్చు, నేను వాక్చాతుర్యంతో మీ దగ్గర మాట్లాడడం లేదు. కొందరు అన్నప్పుడు వాక్చాతుర్యంతో మాట్లాడినప్పుడు విడుదల కాదు ప్రియులారా. వాక్చాతుర్యం
వాక్చాతుర్యంతో మాట్లాడడం మంచిది, కానీ వాక్చాతుర్యం లేకపోయినా పర్వాలేదు, పరిశుద్ధాత్మ నింపబడి శక్తి రిలీజ్ అవ్వాలన్నమాట. అంతే, దేవుని ప్రెసెన్స్ రిలీజ్ అవ్వాలి, అంతే. హల్లెలూయా. ఇప్పుడు ఏ భాషలో మాట్లాడుతున్నామని కాదు, మనమేమో భాషల కంటే ప్రియులారా మనం వాక్చాతుర్యం కంటే మనకు అవసరం పరిశుద్ధాత్మ, అంటే జీవన శక్తి రిలీజ్ అవ్వాలి, ఆత్మ నుండి శక్తి రిలీజ్ అవ్వాలి, పవర్ రిలీజ్ అవ్వాలి. పవర్ రిలీజ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? దురాత్మలు పారిపోతుంది, విడుదల వస్తుంది. ఎంత వాక్చాతుర్యంతో ప్రకటించిన గానీ చెప్పిన గానీ పరిశుద్ధాత్మ శక్తి రిలీజ్ కాలేదు అంటే వేస్ట్, టైం వేస్ట్ అంది, టైం వేస్ట్ అంది. విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది, కానీ విడుదల రాదు. ఇప్పుడు విడుదల కావాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రెసెన్స్ ద్వారానే సాధ్యం. దేవుని యొక్క వాక్యం జీవం కలిగిన మాటల ద్వారానే సాధ్యం. హల్లెలూయా. అందుకొరకే ప్రియులారా, మనం దేవుని పొందిన మనం పిలుపు కొరకు గట్టిగా నిలబడదాం. ఎందుకంటే అనేకులు బెదిరించబడిన స్థాయిలో ఉన్నారు, చాలా మంది మరణించిన స్థాయిలో ఉన్నారు, చాలా మంది అంటే అనేకులు స్పిరిచువల్ గా మరణించిన స్థాయిలో మధ్యలో దేవుడు నిన్ను నిలబెట్టామని జీవన్. మనం కూడా ఒకప్పుడు మరణించిన వారమే. ఎఫెసీయులకు రాసిన 12వ అధ్యాయంలో మనం చూడవచ్చు, మొదటి 13 మనం చూడవచ్చు. మనం కూడా అతిక్రమం చేత పాపం ద్వారా మరణించిన స్థాయిలో ఉన్నా. ఇప్పుడు మరణించిన స్థాయిలో ఉన్న మనల్ని దేవుడు ప్రియులారా లేవనెత్తామన్నమాట, అంటే జీవన ఇచ్చాను. తనే దేవుడు యేసుక్రీస్తును మనలో నాటినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వేసినప్పుడు మనకు జీవం ఇచ్చామన్నమాట. స్పిరిచువల్ గా మనం కొత్తగా జన్మించాం, కొత్తగా జన్మించిన వారు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన వారు పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధమైన వాక్యం అయిన పాలు కొరకు వారు దాహం వస్తాయి అనమాట. ఇంకా నాకు తినాలి, ఇంకా నా ఆగిలి పుడుతుంది అనమాట. కొత్తగా జన్మించిన వారు వాక్యం కొరకు వారు ఆగిలి పుడుతుంది. ప్రార్థన చేయాలి, ప్రార్థన అంటే ప్రభుత్వం మాట్లాడాలి, ప్రభుని ఆరాధన చేయాలి. అలాంటి నా కోరిక తబనలు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఇస్తాడనమాట. అప్పుడు గొప్ప ఆగిలి ఉండే దైవం కలిగిన దేవుడు మిమ్మల్ని తప్పకుండా గొప్ప వాడుతారనమాట. లేదు కాబట్టి కోరిక చాలా ప్రాముఖ్యం, దాహం చాలా ప్రాముఖ్యం అనమాట. యేసుక్రీస్తుగా చెప్పాం, దాహం కలిగిన వారు నా దగ్గరకు రావాలి. ఇప్పుడు మనం నిజంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన వారికి దాహం వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు, వాక్యం కొరకు దాహం వస్తాయి. మనం అనుకున్నట్టు కాదు. మనం చెప్తారేమో మీరు ఒక అధ్యాయం చదువుమని చెప్తారేమో, కాదు. దాహం ఆకలి ఎక్కువ ఉన్నవారు కాదు, కొన్నిసారి వారు ప్రియులారా మనకు చెప్పడానికి వీలేదు, అధ్యయంగా వారు భుజిస్తారు. ఇప్పుడు మనకు కొన్నిసారి విసుగు అనిపిస్తుంది, అబ్బో నేను ఎంతసేపు ఎందుకు ప్రార్థన ఇస్తున్నారు, ఎంతసేపు ఎందుకు ఆరాధన ఇస్తున్నారు, ఎంతసేపు ఎందుకు భుజిస్తున్నారని మనకు ప్రశ్న వస్తుంది. ఎందుకంటే వారు జీవంగా దేవుని ఒక టేస్ట్ రుచి అనుభవించిన కాబట్టి ఇంకా కావాలని దాహం వస్తాయి అనమాట. స్తోత్రం. అది ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో అది స్పష్టంగా నేర్పిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని మనం గ్రహించిన కొలది ఇంకా నేను అనుభవించాలని దాహం వస్తుంది అనమాట. ఇప్పుడు దేవుడు కృపను బట్టి యుగాలు నిత్యం మనం యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడానికి కొరకు జీవంగల దేవుడు మనల్ని పిలిచాం. హల్లెలూయా. అనగానే మనకు ఇంకా దాహం వస్తుంది, ఇంకా హల్లెలూయా ప్రభువా మిమ్మల్ని ఇంకా నేను గ్రహించాలి, తెలుసుకోవాలని ఆ తబన పరిశుద్ధాత్మ దేవుడు యేసునామములో మనకు అనుగ్రహించినాక. హల్లెలూయా. వారు మనం చూసినట్టే కొందరు పడుకున్నప్పుడు కూడా రాత్రి వారు పడుకోలేదు, వారు ప్రార్థన ప్రభుత్వం మాట్లాడతారు, వారి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తారు, ప్రభువును ఆరాధిస్తారు, ప్రభువును స్తుతిస్తారు. హల్లెలూయా. అంటే సోమరిగా ఉండలేదన్నమాట, సోమరితనం తొలగిపోతుంది. ప్రభువును ప్రియులారా చూస్తున్న కొలది సోమరితనం ఆ శాపం తొలగిపోతుంది. ఎందుకంటే వారు వారు కష్టపడతారు, ఎక్కువ ప్రయాసం పడతారు, ఎక్కువ ప్రియులారా పని చేసేవారుగా దేవుని రాజ్యం కూడా ఎక్కువ వారు వాడబడతాయి అనమాట. అది కృప అనమాట. దేవుని ప్రేమ, దేవుని శక్తి, దేవుని కృపని బట్టి ప్రెసెన్స్ మనల్ని అలాగా నడిపిస్తుంది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుని చేత పిలువబడిన వారు మనం ప్రార్థనలు, ఆరాధన, వాక్యములు ఇంకా అదే సేపు వారు ఉండాలంటే సరే మీరు చేయండి అని వారు పేర్చిన ప్రేయర్లో అలాగే వారు ఉండమని చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వారిని మనం అడ్డుపడవద్దు అనమాట, తప్పు పెట్టవద్దు అనమాట. చాలా మంది తప్పు పెడతారు. ప్రార్థన నమ్మకంగా ప్రార్థన చేసిన వారు, చాలా మంది బుద్ధి కలిగిన వారు తప్పు పెడతారు. ఇంతసేపు అయిన ప్రేయరు, ఇంతసేపు అయిన ఆరాధన, ఇంతసేపు అయిన వాక్య ధ్యానం అని తప్పు పెడతారు. ఎందుకంటే మానవులకు అది అర్థం, మనుషులకు అందరికీ అది అర్థం కాదనమాట. దాని టేస్ట్ అనుభవించలేని వారికి అర్థం కాదు, అనుభవించిన వారికే అది తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం సాకులు చెప్పి దయచేసి పక్కకు జరగవద్దు. దేవునికి స్తోత్రం. సత్యం ప్రకటించడానికి దేవుడు పిలిచామన్నమాట.
సత్యంతో మనం నింపబడాలి. అందుకొరకు యేసుక్రీస్తు పొందినప్పుడు యేసుక్రీస్తుతో మనం సమయం గడపాలి. మార్కు సువార్త 3వ అధ్యాయం 14, 15, 18 మనం చూడొచ్చు. శిష్యులను పిలిచిన తర్వాత తనతో పాటు ఉండడానికి వాక్యం నింపుకోవాలి. రెండు వాక్యం నింపబడుతున్నప్పుడు బైబిల్ మనకు నేర్పిస్తుంది, మన ఆత్మలో మన హృదయంలో నింపబడుతున్న వాక్యాలు బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. మన లోపల వేసిన వాక్యం మన ఆత్మ ప్రాణ శరీరం అంతా పనిచేస్తుంది. నాడి నరములు ఎముకలు అంతా పనిచేస్తాయి. ప్రతి సరస్సులో పనిచేస్తుంది అనమాట. జీవవాక్యం నాడి నరములు ఎముకలు మనం మనస్సు భావోద్యం చెప్తాం ప్రతి టోటల్ ఏరియాలో పనిచేస్తాయి అనమాట. అప్పుడు ఏమవుతుంది, అది హీలింగ్ జరుగుతుంది అనమాట. సువార్త దర్శనం పొందినప్పుడు ఆత్మలో స్వస్థ జరిగింది. ఆత్మ మాత్రం కాదు, ప్రాణం శరీరం అంతా కూడా హీలింగ్ దేవుని సత్యవాక్యంతో జీవవాక్యంతో నింపబడిపోతున్నప్పుడు వాక్యం మన ఆత్మ ప్రాణ శరీరం అంతా పనిచేస్తుంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాయి అనమాట. సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలంటే జీవవాక్యానికి ఇంపార్టెంట్ ఇవ్వాలన్నమాట. స్తోత్రం. జీవవాక్యం తినే విషయంలో సోమరి ఉండవద్దు, పిసినతనం చేయవద్దు అనమాట. దేవుని ప్రేమ గ్రహించుకునే సమయం గడపాలి, ప్రీషియస్ సమయం గడపాలి. ఎందుకంటే వాక్యం వెండి బంగారం కంటే చాలా విలువైనది. ఇప్పుడు విలువైన సమయం దేవుడిచ్చిన, కాబట్టి దేవుడిచ్చిన సమయం మన దేవుని కొరకు కేటాయించాలి, సాధ్యమైనంత కేటాయించాలి. మన బాధ చేయాలి. భర్తని మీరు చూడాలి, మీ భార్యని మీరు చూడాలి, మీ తల్లిదండ్రులను మీరు చూడాలి. మాట్లాడవద్దని కాదు, పిల్లల్ని చూడాలి, బాధ చేయాలి. కానీ అయినప్పుడు కూడా వాక్యం కూడా తినాలి, వాక్యం తినాలి, ప్రార్థన, దానిలో ప్రియులారా మనం సమయం గడపాలి. కాబట్టి నేను చిత్తగించము, నేను బాలుడనే మాట్లాడకు నాకు శక్తి లేదు, చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడని వద్దు, బాలుడని అనవద్దు, అంటే అలా మాట్లాడవద్దు అనమాట. అలాంటి దేవుని పుడిపోచిన వారు అలాగ పదాలు వాడవద్దు. నేను చిన్నవాడు, నాకు వయసు నాకు ఎక్కువ వచ్చింది అని కూడా చెప్పడానికి వీల్లేదు. వయసు నాకు ఎక్కువ అయింది అని కూడా చెప్పడానికి వీల్లేదు. నేను బలహీనుడు. నో, దేవుడు జీవగల దేవుడు బలం ఇస్తాడు, అంతే. బలం అందరూ పిలిచామన్నమాట. కాబట్టి వయసు తక్కువైన వారు చెప్తారు నాకు వయసు రాలేదు, జ్ఞానం లేదని చెప్తారు. పెద్ద వయసులో ఉన్న వారు చెప్తారు నాకు వయసు వచ్చింది, నేను పనికిరాని వ్యక్తి ఉన్నామని చెప్తారు. క్రిస్తునందు అలాంటి బ్రతుకు లేదనమాట. వయస్సు తేడా లేదు ప్రియులారా. దేవుడు చేతిలో సమర్పించిన చాలు పరిశుద్ధాత్మతో దేవుడు నిండి సత్యం పలికినట్టు అబద్ధాలు ప్రభావంతో ఉన్న వ్యక్తులను విడిపించినట్టు, దెయ్యాల ప్రభావంతో ఉన్న వ్యక్తులను విడిపించినట్టు జీవంగల దేవుడు మనం వాడతారనమాట. ఇప్పుడు ప్రియులారా మనం సత్యం కొరకు జీవంగల దేవుని చేతిలో ప్రియులారా మనం సమర్పిస్తాం. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే నేను పంపువారందరి వద్దకు నీవు పోవాలేను అంటే వెళ్ళాలి అనమాట. వెళ్ళాలి. ఇదే మనకు ఇష్టం లేదేమో. కొందరు మన ఇంటిలో కొత్త ఇల్లు అంటే అసలే బయటకు రాలేని పరిస్థితులు ఉన్నారేమో. కొందరు మంచి ఇల్లు అంటే మంచి ఫెసిలిటీ ఉండే, కానీ దేవుడు దేవుడు ప్రియులారా మనకు మంచి ఫెసిలిటీ అనుగ్రహించినాక దేవుని చిత్తం. కానీ ఆ ఫెసిలిటీలో మాత్రం ఉండడానికి వీల్లేదు. ఆత్మతో వాక్యం నింపబడిన తర్వాత దేవుడు బయటకు మనం నడిపిస్తారు. ఎందుకంటే అనేకులు ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలు ఉన్నారు, అనేకులు అబద్ధాల చేత బంధించబడిన స్థాయిలు ఉన్నారనమాట. వారికి విడుదల కావాలని జీవగల దేవుడు కోరుతుంది. కాబట్టి నీవు పరిశుద్ధాత్మ నింపబడి మనం నడవాలి, మనం బయటకు వెళ్ళాలి. కొన్నిసారి జీవగల దేవుడు మన దగ్గరికి తీసుకొని వస్తాడు, లేదు కొందరు మన దగ్గరగా తీసుకొని వస్తాడు, కొన్నిసారి దేవుడు మనల్ని పంపిస్తాడనమాట. ఇప్పుడు దానికి మనం లోబడాలి. దేవునికి స్తోత్రం. లోబడాలి, దేవునికి స్తోత్రం. లోబడినప్పుడు దేవునికి ఆశ్చర్యకార్యాలు మనం చూడవచ్చు అనమాట. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యాలు మనం ఎక్కువ చూడవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం లోబడదాం. నీవు వెళ్ళాలి. కాబట్టి ఆజ్ఞాపించిన సంగతులు నీవు వెళ్ళడం మాత్రం కాదు, దేవుడు మాట్లాడే దేవుడు, పిలిచిన దేవుడు మనతో మాట్లాడతారు. మాట్లాడిన దేవుడు ఆ విషయాలు సత్యాలు మన ఇద్దరులతో తెలియపరచాలి. ఇదే పరిచర్య అనమాట. పరిచర్య, దేవునికి స్తోత్రం. ఇదే మనం పిలుపులో ఇదే పరిచర్య. నీకు ఆజ్ఞాపించిన సంగతులు అన్నీ చెప్పవలేను ఇంకా. కాబట్టి మనం వెళ్లకుండా చాలా మంది ఎందుకు ఉన్నామంటే ఫియర్ అన్నమాట. ఫియర్. వారు వినలేదేమో, వారు పట్టించుకోలేదేమో, వారు నిందిస్తారేమో, అపమానిస్తారేమో, వారు కుడతారేమో, వారు హింసిస్తారేమో, ఇలాంటి చాలా ఆలోచన మన మనసులో రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జీవగల దేవుడు చెప్తున్న విషయం ఇప్పుడు వారికి భయపడవద్దు. ఎందుకంటే నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. అంటే నేను తోడుగా వస్తాను, నీవు మాత్రం కాదు, నేను నీతోనే వస్తాను. ఇప్పుడు సువార్త దర్శనం పొందిన ప్రియులారా మన క్రిస్తుతో కలిసి బ్రతుకుతున్నాం. ఎల్లప్పుడూ క్రిస్తుతో కలిసి మనం ఉన్నామన్నమాట. హల్లెలూయా. క్రిస్తు నుండి మనను ఎవరు వేరు చేయలే.
హల్లెలూయా. కాబట్టి మన ఆత్మ క్రీస్తు ఆత్మ ఒకటే మార్చబడాం. కాబట్టి మనం నడిచినప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు క్రీస్తు మాట్లాడతారు. లేదు, పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వారి ద్వారా క్రీస్తు మాట్లాడతారు. మీరు నడిచినప్పుడు మీరు క్రీస్తు ఒకటి అనమాట. రెండు లేదు. మన మనసులో ఇప్పుడు కూడా ఎలా ఉండొచ్చు, రెండు అని. దాన్ని వాక్యం మనం ధ్యానిస్తున్న కొలది మనకు అర్థమవుతాయి. నేను క్రీస్తు రెండు కాదు ఒకటి అని పరిశుద్ధాత్మ రెవల్యూషన్ సమర్థి మనకు అనుగ్రహించినారు. అదే ధైర్యం వస్తుంది అనమాట. కొందరి మనసులు ఇలాగా ఉండొచ్చు, నేను క్రీస్తు రెండు. అలాంటి వారికి ఫియర్ రావచ్చు. ఎందుకంటే క్రీస్తు దూరంగా ఉన్నట్టు వారి మనసులో ఆలోచన వేస్తున్నారు కాబట్టి వారికి ఫియర్ రావచ్చు. కానీ కొందరు మనసులో అంటే వాక్య ప్రదేశం పొందిన వారికి అర్థమవుతాయి, నేను క్రీస్తు రెండు కాదు, నేను ఒకటి. ఆ రెవల్యూషన్, ఆ ప్రదేశం పొందిన వారు బలం వస్తుంది అనమాట. ఆ మెసేజ్ సత్యం అనమాట, సత్యం. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా, మీరు రెండు అని ఇది సత్యమైనది. సత్యం ప్రియులారా, మనం క్రీస్తు ఒకటి, అదే సత్యం. మొదటి కొరింథీయులు రాసిన 6:17 మీరు తర్వాత చూడండి. హల్లెలూయా, రాయబడింది ఒకటే అని రాయబడింది. వన్ స్పిరిట్, అంటే వన్ ఏకంగా మార్చబడి ఎవరైతే క్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న వారు సువార్తను రక్షణ పొందినప్పుడు మన ఆత్మ క్రీస్తు ఒకటిగా మార్చబడి, అంటే మనం ఆత్మ దేవుని ఆత్మ ఒకటిగా మార్చబడి, రెండుగా లేదనమాట. అదే సీక్రెట్ అనమాట. విక్టరీ, జయానికి, ఆశీర్వాదానికి సీక్రెట్ జయ జీవితం, పరిశుద్ధమైన జీవితం, జయ జీవితం, ఆనందకరమైన జీవితం, సమాధానకరమైన జీవితం అన్నిటికూ ప్రియులారా మనం చూసినట్లయితే సీక్రెట్ అదే అనమాట. క్రీస్తుతో మనం కలిసి ఉండే జయం, క్రీస్తుతో కలిసి లేదు అంటే ఓడిపోతుంది. సింపుల్. కాబట్టి ఇప్పుడు ఇలా క్రీస్తుతో కలిసి ఉండడం దేవుడు ఇచ్చిన గొప్ప కృప, కరుణ, దయ. కాబట్టి అదే బోర్న్ అగైన్ అనుభవం, కొత్తగా జన్మించిన అనుభవం. ఆ దేవుడు మనకు అనుగ్రహించినట్టు స్తోత్రం. ఇప్పుడు సత్యం ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి, మీరు క్రీస్తు ఒకటి. కానీ అది కాదు అని చాలా విషయాలు మీ ముందు వస్తాయి. కానీ అది నమ్మవద్దు. సత్యం నమ్మాలి అనమాట. సత్యం అంటే క్రీస్తు మీరు ఒకటే అనమాట, రెండుగా లేదు. కాబట్టి క్రీస్తు మనం ఒకటి, రెండుగా ప్రియులారా కాదు, ఒకటి అనే సత్యం మనం అది ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. అది మనం గ్రహించిన కొలది ధైర్యం మిగిలిస్తా అవుతుంది అనమాట. ఫియర్ రాదు, ఫియర్ కూడా తొలిపోతుంది. ఫియర్ ఉన్నా కానీ ఒకవేళ ఉండే కూడా ప్రియులారా మనం సత్యం గ్రహించిన కొలది ఫియర్ పెట్టు వెళ్ళిపోయినాక ఇప్పుడు క్రీస్తు మీరు ఒకటే అనే సత్యం అర్థం చేసుకోవాలి. అప్పుడు ధైర్యం వస్తుంది. ఆకాశం భూమి సౌందర్యం అందరిస్తుంది గొప్ప జీవం గల దేవుడు నాకు అండగా తోడుగా ఉన్నామని సత్యం మనం విన్న కొలది, గ్రహించిన కొలది మనకు ధైర్యం ఇంగ్రీస్ అవుతాయి. అదే ప్రభువు చెప్తానమాట, వారికి భయపడకుము, నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూస్తుంది, అప్పుడు యెహోవా చేజాపి నన్ను నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చును. కాబట్టి మనం మన నోరును దివంగల దేవుడు తాకుతారు. దేవుడు మనం ఆత్మ మాత్రం కాదు, ప్రాణం మాత్రం కాదు, శరీరం, నాడి నరములు టోటల్ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడన్నమాట. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ రోజు ప్రియులారా మనం చూడొచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చిన తర్వాత వారు నాలుకను తాకామన్నమాట. అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని. కాబట్టి ప్రియులారా వారు భాషల్లో మాట్లాడడం ప్రారంభించామన్నమాట. భాషలో వారు జీవం గల దేవుడు గణపరిచే విషయంలో గణపరిచామన్నమాట. దేవునికి స్తోత్రం. ఆత్మ ప్రాణ శరీరం అంతా కూడా యేసులో జీవం గల దేవుడు నింపినాక, దేవుడు ఆత్మతో దేవుడు అధికంగా కుమ్మరించినాక అలా నింపుతున్నప్పుడు ప్రత్యేకంగా నాలుకను దేవుడు తాకుతాడు. ఇప్పుడు మన ఆత్మ దేవునికి అవసరం, మన ప్రాణం, మీ యొక్క ఆత్మ దేవునికి అవసరం, మీ యొక్క ప్రాణం దేవునికి అవసరం, మీ యొక్క శరీరం, నాడి నలుగురు టోటల్ దేవునికి అవసరం అన్నమాట. హల్లెలూయా. ఎందుకంటే మీ చెయ్యి కూడా దేవునికి అవసరం, కన్నులు అవసరం, ప్రతి టోటల్ హోలీ స్పిరిట్ వాడతారనమాట. మనం సమర్పించిన వారు ఉంటే అందుకొరకు బైబిల్లో రాయబడింది, పరిశుద్ధ యాగంగా మనం సమర్పించాలి జీవంగా దేవుని చేతలో. ఇప్పుడు పరిశుద్ధ దేవుడు పాత్రగా మనల్ని వాడతారనమాట. అనేకులు అబద్ధాల ద్వారా బంధించబడిన స్థాయిలో ఉన్నాం, సాతాను అబద్ధాల ద్వారా. వారిని విడిపించడానికి జవాబు మీరనమాట, మనం అనమాట. సంఘం, దేవుని సత్యంతో నింపబడిన వ్యక్తులు అనమాట. సత్యంతో జీవగల దేవుని యొక్క మాటలు, అంటే సత్యంతో నింపబడిన ప్రతి ఒక్కరు దేవుడు వాడతారు. కానీ సత్యం నింపబడాలి, వాక్యం నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, అంతే. అది ఏ పాత్ర అయినా సరే జీవంగల దేవుడు వాడతారు. పలాని పాత్ర మాత్రం దేవుడు వాడతారు, పలాని వ్యక్తిని మాత్రం దేవుడు వాడతారని లేదు. ప్రియులారా కొందరు అలా చెప్తారు, పలాని వ్యక్తినే దేవుడు వాడతారని. నో, దేవుడు
క్రిస్తువును కలిగిన వారు, క్రిస్తువుకు చోటించిన చాలు మన పాత్ర అలాగే మనం ఒక గిన్నెగా మనం ఉన్నామన్నమాట. మట్టి శరీరంలో దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించారు. ఇప్పుడు గొప్ప ఐశ్వర్యం ఈ మట్టి శరీరంలో ఉంది అనమాట. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేస్తుంది కాబట్టి గొప్ప ఐశ్వర్యం మోసుకొని మనం నడుస్తున్నాం అనమాట. మనకు తెలుసు మన చేతిలో బంగారం కానీ, మన చేతుల్లో బంగారం ఇంత బంగారం చాలేమో, ఒక 50 లక్షలు చేతులు పట్టినట్టు. కాబట్టి బంగారం 50 లక్షలు కానీ, సమ్ క్రోర్స్ కానీ ఇలాగ చేపట్టులో పట్టుకొని మనం వెళుతున్నప్పుడు ఎంత జాగ్రత్త వెళుతారు, చాలా జాగ్రత్త వెళుతారు. అలాగంటే ప్రియులారా, దానికంటే ఆకాశ భూమి సృష్టికర్తైన జీవగల దేవును కలిగిన పాత్రగా నేను మీరు ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనలో ఉన్న ఐశ్వర్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న ప్రియులారా, మనలో తండ్రిని దేవుడు నాటిన, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రియులారా ఆ గిఫ్ట్ ఉండే ప్రభువుని యేసుక్రీస్తు గొప్పవాడు. ఆ గొప్ప జీవగల దేవును మనం మోసుకొని ఉన్నాం. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో కలిసి మనం నడవాలి అనమాట. జాగ్రత్త మనం ముందుకెళ్ళాలి, దేవుని చిత్తానుసారంగా మనం ముందుకెళ్ళాలి అనమాట. బట్ విలువ కలిగిన క్రిస్తువును మోసుకొని, క్రిస్తువును కలిగి నేను మీరు ముందుకు వెళుతున్నాం అనమాట. క్రిస్తువును కలిగిన వారిగా మనం ఉన్నాం కాబట్టి సత్యం కూడా చాలా విలువ కలిగినది అనమాట. సత్యం, జీవగల దేవుని యొక్క మాటలు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బంగారం, వెండి కంటే, ముత్యాల కంటే, అన్నిటికంటే ప్రియుల చాలా విలువ కలిగిన దేవుడు. ఆ దేవుని మాటలు కూడా గొప్ప విలువ కలిగినది అనమాట. ఇది మనం చాలాసారి మనం అది మామూలుగా మనం చూస్తారు, కానీ ఇప్పుడు మనం మనసు మార్చి మనం మార్చాలి అనమాట. కాబట్టి మన అర్థం చేసుకుని గొప్ప దేవుడు, గొప్ప దేవుని యొక్క మాటలు పట్టుకొని అది మోసుకొని ప్రియులరా వెళ్ళే పాత్రగా దేవుడు వాడినాక. హల్లెలూయా. ఇప్పుడు దాని కొరకు దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి బాలుడు అని చెప్పడానికి వీల్లేదు, లేదంటే నాకు ఎక్కువ వయసు అయింది, నా టైం అయిపోయింది, ఇంకా నాకు స్తోత్రం నా వలన కాదని మనం చెప్పవద్దు. దేవా నన్ను వాడుకోము ప్రభువా, నీ చిత్తమన్న కాలం, నీ చిత్తానుసారం నన్ను వాడుకోమని ప్రార్థన చేయాలి. దేవుడు అభిషేకించి వాడతారు. హల్లెలూయా. కాబట్టి యేసునామములో మనం ఫలించినాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జీవగల దేవుడు ఉండగా తోడుగా ప్రియులారా వస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసి అప్పుడు యెహోవా చేజాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవించెను, ఇదిగో నేను నీ నోట నా మాటలను ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు తన మాటలు మన హృదయంలో మన ఆత్మ స్టోర్ హౌస్ అనమాట. మనందరూ ఆత్మ స్టోర్ హౌస్ అనమాట. కొత్త జన్మించిన మన అందరూ ఆత్మ స్టోర్ హౌస్. ప్రియులారా మనం చూడవచ్చు, పాత నిబంధనలో యోసేపు కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ముందే బయలుపరిచామన్నమాట. ఫరోతో దేవుడు మాట్లాడే దర్శనం ద్వారా ఫరోకు అర్థం కాలేదు, అని జీవంగా దేవునితో సమయం గడిపిన యోసేపుకు దేవుడు బయలుపరిచామన్నమాట. 7 సంవత్సరం కరువు వస్తుంది, 7 సంవత్సరం సమృద్ధి వస్తుంది, తర్వాత 7 సంవత్సరం కరువు వస్తాయని దేవుడు అడ్వాన్స్ గా ఫ్యూచర్ విషయాలు దేవుడు బయలుపరిచామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆ సమృద్ధి కాలంలో వాక్యం కాబట్టి సమృద్ధి కాలంలో యోసేపు ప్రియులారా మనం చూసినట్లయితే అదంతా కూడా స్టోర్ హౌస్ లో స్టోర్ చేశామన్నమాట. ఇప్పుడు ఇది కూడా మనం సమృద్ధిలో మనం ఉన్నాం. వాక్యానికి ఇప్పుడు కొదువ ఏమి లేదు. ఎక్కడ చూసినా వాక్యమే కనిపిస్తుంది. టీవీ ఆన్ చేసినా గానీ, మొబైల్ ఆన్ చేసినా గానీ, యూట్యూబ్ గానీ, ఫేస్బుక్ గానీ, వాట్సాప్ గానీ, ఎక్కడ చూసినా వాక్యమే వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, వాక్యం ప్రియులారా ఇప్పుడు మన ఆత్మలో మనం స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసిన వాక్యాలు తగిన సమయంలో మన ఆత్మ నుండి అది బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. నోరు ద్వారా, మన మాటల ద్వారా అది రిలీజ్ అవుతాయి అనమాట. క్రియల ద్వారా అది రిలీజ్ అవుతాయి అనమాట. మన చూపు ద్వారా కూడా రిలీజ్ అవుతాయి. అంటే దేవుని యొక్క శక్తి మనం కన్నుల ద్వారా కూడా ప్రవేశిస్తాయి. లేదు అని మనం చెప్పడానికి మన బాడీ ద్వారా కూడా ప్రవేశిస్తాయి అనమాట. వాక్యంతో నింపబడుతున్నప్పుడు వాక్యంలో శక్తి ఉంది అనమాట. దేవుని ఒక గోడ్స్ పవర్ ఉంది, సమృద్ధి. వాక్యమైన జీవగల దేవుడు మనలో ఉన్నాడు. ఈ శక్తి మన ఆత్మ నుండి ప్రాణం ద్వారా బయటకు రిలీజ్ అవుతుంది. ఒకరోజు కాదు, బ్రదరంతకాల అది రిలీజ్ అవునాక యేసునామములో ప్రతిరోజు ఇంగ్రీస్ అవునాక దేవుని శక్తి అభిషేకం ఇప్పుడు ఏమవుతుంది, తర్వాత మనం లెక్కలేని అలబోదాలి. ఎవరు మనం లెక్క పెట్టడానికి వీల్లేదు. దేవుడు నా ద్వారా, మీ ద్వారా ప్రదాక మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జీవంగా దేవుడు చేశాడు. ఇంకా దేవుడు చేయబోతున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం లెక్క చేయడానికి సాధ్యం కాదు ప్రియులారా.
ఎందుకంటే ఒకటి మీద ఒకటి అద్భుతాలు జరిగినప్పుడు ఎలాగ లెక్క పెడతారు. దేవునికి స్తోత్రం. మనం చూడవచ్చు, ఆమె ఏలియా ద్వారా కానీ ఎలీషా ద్వారా కానీ దేవుడు చేస్తున్న అద్భుతాలు బైబిల్ గ్రంథంలో రాయబడినది మనం లెక్క చూసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడున్న కాలంలో, ప్రియుల అంత్య కాలంలో, ఆ కడవరి కాలంలో, కడవరి గడిలో నా ద్వారా మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేయబోతున్న అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు లెక్క చేయడానికి వీల్లేదు. స్తోత్రం. లెక్క చేసిన వారు అది చూసుకోండి, నో ప్రాబ్లం. బట్ ప్రియుల మనకు అది అసాధ్యమైపోతే దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన జీవంగా దేవుడు అంత గొప్ప దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మన స్పిరిట్, సోల్, బాడీ మన అభయపాలి పాతడం. ఇప్పుడు దేవుడు నన్ను రక్తమిచ్చుకున్నాం, సొత్తుగా మార్చాం. దేవుడు మధ్యలో మనల్ని త్రోసివేయలేదు. మనం ఎక్కువ వాడబడుతున్న కొలది దేవుడు మనల్ని త్రోసివేయలేదు. మనం కోరుకోవాలి, దేవా నన్ను ఇంకా వాడుకోకపోవా, అంతే చాలు. దేవుడు వాడతారు. ఎందుకంటే ప్రభువు కూడా అదే కోరుతున్నాం అనమాట. సత్యం అందరికి గ్రహించాలి, అబద్ధాలు బ్రేక్ అయిపోవాలి. అబద్ధం అర్ధ సత్యాల ద్వారా అబద్ధాలు కానీ అర్ధ సత్యాల ద్వారా దెయ్యాలు పనిచేస్తాయి. కానీ సత్యం ద్వారా పరిశుద్ధాత్మదుడు బలంగా పనిచేసే కాలంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి సత్యం ద్వారా ప్రియులారా, సత్యం మనల్ని విడిపిస్తాయి అనమాట. అలాగే వాక్యమైన సత్యం ద్వారా దేవుడు మనల్ని పూర్తిగా విడిపించినాక, కాబట్టి చీకటి శక్తులు దూరం అయిపోయినాక యేసు నామములో. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాను, దిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? పిలిచిన దేవుడు మన ఆత్మలో వాక్యంతో నింపుతాడని, మన ఆత్మలో నింపుతాడు. దానికి ఒక సమయం ఉంది అనమాట. కాబట్టి వాక్యం ఫస్ట్ మన ఆత్మలో నింపబడాలి, మన ఆత్మలో నింపబడాలి, ప్రతిరోజు నింపబడాలి అనమాట. పరిశుద్ధాత్మ నింపదల, వాక్యం నింపదల ప్రతిరోజు మనకు అవసరం. అదే జయించుడు, అదే జయంలోనికి నడిపిస్తుంది, అదే స్వస్థలోనికి నడిపిస్తే బలం వస్తాయి అనమాట, ధైర్యం వస్తాయి అనమాట వాక్యం. హల్లెలూయా. ఒకవేళ మీరు దేవుని ఎప్పుడు పోతుంటే మీరు ఇప్పుడు కూడా భయంతో ఉన్నామంటే దానికి అర్థం మీ ఆత్మలో ఇంకా వాక్యం నింపబడలేదు. వాక్యం మీరు వినలేదని కాదు, విన్నాం కరెక్టే, కొంతమట్టు ఉంది లేదని కాదు, కానీ ఇంకా నింపదల అవసరం. ఇంకా నింపబడుతున్న కొలది ఏమవుతుంది? ఫియర్ స్పిరిట్ ప్రభావం అంతా ఏమైపోతుంది? బ్రేక్ అయిపోతుంది అనమాట. అలాగే దుఃఖం కానీ, నిరాశ కానీ, బాధలు కానీ, అభద్రత కానీ అంతా లేమైపోవాలంటే వాక్యం మనం గురించుకోవాలి, వాక్యం నింపుకోవాలి. కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది. దాని కొరకు మనం 2 చెవులు వాడుకోవాలి, 2 కన్నులు వాడుకోవాలి, ఇంకా మనం కూడా వాడుకోవచ్చు అనమాట. కాబట్టి మన 2 చెవులు దేవుడు ఇచ్చినట్టు దేవునికి స్తోత్రం, 2 కన్నులు దేవుడు ఇచ్చినట్టు స్తోత్రం. కాబట్టి వాక్యం చెవికి వినాలి అనమాట. కేర్ఫుల్ గా విని ఎంతసేపు అని వినవచ్చు, సైడ్ ఎఫెక్ట్ లేదు. అది వినడం వల్ల ఏమవుతుంది? వాక్యం మనం హృదయంలోనికి, మన ఆత్మలోనికి వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ వలన వినాలి, ప్రార్థన ద్వారా వినాలి. ఇంకా మన కన్నులు వాడుకోవాలి, బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి మనం చదవాలి, ధ్యానించుకోవాలి అనమాట. ఇప్పుడు కన్నుల ద్వారా, చెవుల ద్వారా వాక్యం మనం ఆత్మలో వెళ్ళాలి. ఆత్మలో వెళ్ళిన వాక్యం తప్పకుండా బయటికి వస్తాయి అనమాట. అది మన లోపలే పని చేస్తుంది. లోపలే మాత్రం కాదు, మన ఆత్మ ప్రాణ శరీరం అంతా పని చేస్తుంది. అది మాత్రం కాకుండా ఆ వాక్యం ద్వారా అనేకులను జీవంగల దేవుడు అనేకులను ప్రియులారా విడిపిస్తాయి అనమాట. అనేకులను దేవుడు విడిపిస్తాయి, అపవాది నుండి విడిపిస్తాయి అనమాట. దానికి పవర్ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యాకోబు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. వాక్యానికి పవర్ ఉంది. మన ప్రాణాన్ని రక్షించడానికి వాక్యానికి పవర్ ఉంది. కాబట్టి మనలో వచ్చిన వాక్యం పరిశుద్ధాత్మతో నింపబడి మనం చెప్తున్నప్పుడు ఇతరులను ప్రాణాన్ని కూడా విడిపించడానికి పవర్ ఉంది అనమాట. ఇది వాక్యం అనమాట. కాబట్టి జీవవాక్యంతో మనం నింపబడాలి. 2 ప్రియులారా జీవవాక్యాలు మనం మాటల ద్వారా బయటకు రిలీజ్ అవుతాయి, లేదంటే మనం రాయడం వల్ల కూడా రిలీజ్ అవుతాయి. రాస్తున్నప్పుడు వాక్యం రాసుకోవాలి, వాక్యం చెప్పడం, వాక్యం పాటలుగా మనం పాడవచ్చు. అది కూడా విడదు. ఆ పాటలు ఎవరైతే విన్నారో వారికి విడుదల వస్తుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి వాక్యంతో నింపబడిన వ్యక్తులు వారి యొక్క మాటలు, చూపు, వారు తాకదలు కూడా చాలా ప్రాముఖ్యం. వారు తాకతను కూడా విడుదల జరుగుతుంది. వారు క్రిస్తువును కలిగి ఉన్నాం, వారి వాక్యంతో నింపబడి ఉన్నాం, పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నాం. వారు యేసునామములో చేయబట్టి ప్రార్థన చేసినప్పుడు, ముందు ప్రార్థన చేసినప్పుడు ఏం జరగలేదేమో, కానీ క్రిస్తువును కలిగి వాక్యంతో ఆత్మతో నింపబడి తర్వాత చేయబట్టి ప్రార్థన చేసినప్పుడు దురాత్మలు, చీకటి శక్తులు, మిరకల్ హీలింగ్ జరుగుతాయి అనమాట. అది మాత్రం కాకుండా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన దేవుని యొక్క శక్తి ఛానల్ గా మనం ఉన్నామన్నమాట. పాత్రగా మనం ఉన్నాం, గిన్నెగా ఉన్నాం, ఛానల్. కాబట్టి అది ప్రవేశం అనమాట. తాకత, ప్రజల్లో తాకత. ఇప్పుడు దేవుడు కోరుతుంది, నా ద్వారా, మీ ద్వారా దేవుని పిలుపుకు పొంది, దేవుని పిలుపుకు లోబడిన వ్యక్తులను దేవుడు అభిషేకించి బలపరిచి దేవుడు
ప్రజలను తాకడానికి వాడతారు. దేవునికి స్తోత్రం. అల్లు ఇది తాకుతున్నప్పుడు దానికి ముందు తర్వాత వారి తేడా వారికి అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా చేసి ప్రార్థన అపోదు ప్రార్థన చేసుకోవాలి, ఎడతేయకుండా చేసుకోండి, ఆరాధన చేసుకోండి, వాక్యాన్ని భవించుకోండి. దానికి రిజల్ట్ ఉందన్నమాట. ఫస్ట్ మన లోపలే మనం పట్టాలి, మనం తినాలి, మనం త్రాగాలి. కాబట్టి ఎవరైతే వాక్యం ఎక్కువ తింటున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మను పానం చేస్తున్నారో, ఎవరైతే ఎక్కువ క్రీస్తుతో సమయం గడుపుతున్నారో వారిను జీవంగా దేవుడు ఎక్కువ వాడతారు. దానిలో ఏమాత్రం డౌట్ లేదనమాట. కాబట్టి దానికి సమయం ఉంది, సమయం పడుతుంది. దగ్గర వాక్యం నింపదల కొరకు సమయం పడుతుంది, మనలో శుద్ధికరణం దానికి సమయం పడతాయి. కానీ ఒకటే సత్యం, జీవంగా దేవుడు మాత్రం వాడతారు. ఎలాగ వాడతారు అని కూడా ప్రియులారా మనం చూసుకొని మనం ముడిస్తాం. టైం ఫాస్ట్ వెళుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10 వదనం యెరెమీయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వదనం. వెళ్ళగి చూడకును, విరగొట్టుటకును, నశింప చేయడకును, పడద్రోయుడకును, కట్టుడకును, నాటుడకును నేను ఈ దినమున జనములు మీదను రాజ్యములు మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. అనేకులు కాబట్టి క్రీస్తుని కలిగిన పరిశుద్ధాత్మను కలిగిన మీరు స్వాతంత్ర్యం అనుభవించినాక సమృద్ధి. కాబట్టి ఈ స్వాతంత్ర్యం మీరు మాత్రం అనుభవించడానికి కొరకు కాదు, అనేకులు అనుభవించాలి. అంటే మనం రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి కోణంలో ప్రతి ఏరియాలో ఉన్న వ్యక్తులు కూడా అది అనుభవించాలి. మన రాష్ట్రం దేశంగా మాత్రం కాదు, దేశంలో ఉన్న ప్రజలను కూడా విడిపించాలని జీవగన్న దేవుడు కోరుతున్నామన్నమాట. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనకు ఎంతో ఆనందం. అలాగే ఇలా జీవగల దేవుడు కోరుతుంది మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు కూడా స్వాతంత్ర్యం పొంది ఉండే వారు క్రీస్తు ద్వారా దురాత్మలు, పాపం నుండి, నిరాశ నుండి, వాదన నుండి, ఈబిలిస్పటి ప్రభావం నుండి, వారు అబద్ధాల నుండి వారు విడుదల పొంది ఉండే మన పరలోక తండ్రి కూడా గొప్ప సంతోషం అనమాట. హల్లెలూయా. కాబట్టి దాని కొరకు జీవగల దేవుడు పిలిచామన్నమాట. దాని కొరకు జీవగల దేవుడు పిలిచాం. కాబట్టి కాబట్టి పెళ్ళగిచ్చుడకును, విరగొట్టుడకును, నశింపచేయడం సాతాను సంబంధమైనది అంత కూడా నాశనం అవుతాయి అనమాట. సత్య పరిశుద్ధాత్మ మనం చెప్తున్నప్పుడు సాతాను చెప్పిన పోయిసన్ అబద్ధాలు, దాంట్లో పోయిసన్ ఉంది అన్నమాట. విషం అనమాట, విషం పోయిసన్. వీళ్ళు మనం చూడవచ్చు. సాతాను కయన్ మనసులో పోయిసన్ తీసుకొని పెట్టే, కయన్ మనసులో హృదయంలో పోయిసన్ తీసుకొని పెట్టే. దేవుడు వార్నింగ్ ఇచ్చామనుంట, వార్నింగ్ ఇచ్చాము, కయన్కు వార్నింగ్ ఇచ్చాము. కానీ కయన్ అది పట్టించుకోలేదు. మీ పాపం మీ వాక్యట ఉంది అని దేవుడు వార్నింగ్ ఇచ్చామన్నట్టు. నీవు దాన్ని ఎలుబడి చేయాలి, నీవు దాన్ని పరిపాలన చేయాలని దేవుడు చెప్పాం. కానీ కయన్ అది పట్టించుకోలేదు. కాబట్టి సాతాన్ అబద్ధం చెప్పి అబద్ధం దానిలో పోయిస్తుంది ఉంది అనమాట, విషయం అనమాట. అంటే ఇద్దరు చంపేయడానికి ఆలోచిస్తారనమాట. ఇద్దరు నాశనం చేయాలి. ఎందుకంటే సాతాన్ యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. క్రీస్తు గురించి రాయబడింది, సాతాన్ గురించి రాయబడింది. దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి హత్య, ఇదంతా కూడా సాతాన్ పనులు అనమాట. సాతాన్ కయన్తో మాట్లాడాము, కయన్ అది దేవుడు కూడా మాట్లాడాము, కానీ దేవుడు మాటలు పట్టించుకోలేదు. అంటే సత్యం రిసీవ్ చేయాలన్నమాట. సత్యం సరిగా రిసీవ్ చేయలేదు కాబట్టి సాతానుకు అబద్ధం రిసీవ్ చేస్తున్నారు. కాబట్టి నరగంతుడు అంటే నరగంతు చేస్తున్న వ్యక్తి మార్చబడాడు. కాబట్టి నరగంతుడు ఏమైంది? శాపగ్రస్తుడుగా మార్చబడాడు. తనం చేస్తున్న ఏది కూడా సక్సెస్ లేదనమాట. అంటే శాపం వచ్చింది, దేవుని ఒక శాపం. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది కయన్ వంటి వారుగా మనం ఉండవద్దు అనమాట. కానీ కయన్ వంటి వారుగా మనం ఉండవద్దు, మనం క్రీస్తు వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ఒక వాక్యంతో మనం నింపబడుతున్న కొలది ఈ సాతాను ఒక పోయిసన్, సాతాను ఒక విషం ఉంది. ఆ విషం పోయిసన్ అబద్ధాలను తొలగించే పవర్ ఈ వాక్యములు, జీవవాక్యములు ఉంది అనమాట. వాక్యంతో మనం నింపబడుతున్న కొలది, జీవవాక్యాలు మనం పలుకుతున్న కొలది మరణం నుండి వ్యక్తిని బయటకు తీసుకొని రావచ్చు అనమాట. ఆత్మీయ మరణం నుండి, అగాధ మరణం నుండి, దుర్మరణాల నుండి కూడా ఈ జీవవాక్యం విడిపిస్తుంది అనమాట. సత్యానికి అంత పవర్ ఉంది అనమాట. ఇప్పుడు మన హృదయంలో జీవగల దేవుని యొక్క మాటలకు మనం చోటు ఇవ్వాలి. చోటు ఇచ్చేవారుగా మనం ఉంటే మన దగ్గరలో బ్రతికిచ్చేవారుగా దేవుడు వాడతారనమాట. జీవనిచ్చేవారుగా దేవుడు వాడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పెళ్ళగి చూడకును, విరగొట్టుడకును, నశింప చేయడకును, పడద్రోయుడకును సాతాను సంబంధమైనది నాశనం అవుతాయి వాక్యం ద్వారా. హల్లెలూయా. కాబట్టి మన వాక్యం వచ్చినప్పుడు, వాక్యం తిన్నప్పుడు మన జీవితంలో ఉన్న సాతాను సంబంధమైన క్రియలంతా యేసున్న వాళ్ళు నాశనం అయిపోతాయి. ఇంకా ఇదే వాక్యం మనం పలుకుతున్నప్పుడు ఇద్దరు
జీవితంలో సాతానికి సంబంధమైన దురాత్మ చీకటి ప్రభావం ఉండే అది కూడా తొలగిపోతుంది. అందుకొరకే సాతానికి ఇష్టం లేదు. కాబట్టి ఈ విడిచిపెట్టిన వ్యక్తులు వాక్యం వినాలని వారు కోరి ఉండొచ్చు, కానీ సాతాన్ ఒప్పుకోవడం కష్టం. అందుకు కొన్నిసారి వారి కోపం వస్తుంది. కాబట్టి ఇప్పుడు కానీ మనం ప్రార్థనతో చెప్పాలి, ప్రార్థన గురించి చెప్పాలి ఆ వ్యక్తి. కాబట్టి వ్యక్తులు ప్రతి ఒక్క మనుషులు అమాయకులైన ఇన్నెస్సని మనం, సాతాన్ మాత్రం అమాయకుడు కాదు. ప్రతి ఒక్క కాబట్టి యేసుక్రీస్తు అది ప్రత్యేకంగా గమనించాం. అందుకు యేసుక్రీస్తు చెప్పాం, తండ్రి మీరు ఏం చేస్తున్నారు వారికి తెలియదు కాబట్టి క్షమించమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. తోటి సహోదరులు అలాగే దేవుని తెలియలేని అనేకులు ఉన్నారు, వారందరం అమాయకులే. కానీ సాతాన్ మాత్రం అమాయకుడు కాదు. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. కాబట్టి మన శత్రువు మనుషులు కాదు. అది కూడా సాతాన్ అబద్ధం అనమాట. మనుషులు శత్రువు అని మనకు మనస్సులో తీసుకొని వచ్చి అది కూడా అబద్ధం. అలాగే గొడవ చేస్తాయి అనమాట. గొడవ తర్వాత యుద్ధంలోనికి తీసుకొని పోతాయి. ఇప్పుడు మనం చూడవచ్చు, కొందరు యుద్ధంలో కూడా ఉన్నారు. ఎందుకంటే అంటే ట్రూత్ వారికి అవసరం అనమాట. ట్రూత్ వారు గ్రహించినప్పుడు వారు యుద్ధాలు ఆగిపోతాయి అనమాట. క్షమించి యుద్ధాలు ఆగుతాయి, ఐక్యత సమాధానం తీసుకొని వస్తాయి. ఇప్పుడు సత్యం ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే మన జీవితంలో మాత్రం కాదు, రాష్ట్ర దేశాలు కూడా శాంతి సమాధానం తీసుకొని వచ్చేది సత్యవాక్యం ద్వారానే. సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దాని కొరకు దేవుడు మనల్ని పిలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి కట్టుడతోను ఇంకా నాటుడతోను నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను, చూడండి రాజ్యముల మీద దేశానికి కూడా సత్యపరిచే వారు ఉండాలని జీవగల దేవుడు కోరుతున్నాం. దేవుడు పిలుపు చూడండి మామూలు కాదు. మనమేమో చిన్న ఊర్లో దేవాలయాన్ని వాడుకుంటే చాలు అని మనం చెప్తున్నారు, లేదంటే నేనున్న రాష్ట్రమైన చాలు అని మనం చెప్తున్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చూడండి చాలా గొప్పది. రాజ్యముల మీదే దేశాల్లో కూడా మనం సువార్త చెప్పాలి. అదే దేవుని యొక్క చిత్తం. మనమేమో దాన్ని చిన్నగా తీసుకొని బట్టి నా ఊర్లో నా కోళ్ళలో చెప్పిన చాలు అని మనం ఉన్నారేమో. సరే, కాబట్టి చిన్నదాన్ని మనం నమ్మకుండా చాలు. ఇప్పుడు మనం ఇందులో ఉన్న వారితో మనం సువార్త చెప్పాలి. మనం ఉన్న కోళ్ళలో ఉన్న వారితో సువార్త చెప్పినట్టు దేవుడు బలపరిచినాక, సత్యం చెప్పినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక, మన రాజ్యంలో సత్య సువార్త ప్రేరించిన దేవుడు బలపరిచినాక. కాబట్టి చిన్న విషయంలో మనం నమ్మకుంటే మన దేశంలో కూడా దేశానికి కొరకు కూడా దేవుడు మనల్ని వాడతారు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. కాబట్టి భయపడవద్దు అనమాట. వారిని చూసి భయపడవద్దు. చూడండి ప్రియులారా 18 వచనం ఇర్మియా గ్రంథము 18 యూదా రాజుల వద్దకు కానీ, ప్రధానుల వద్దకు కానీ, యాజకుల వద్దకు కానీ, దేశ నివాసుల వద్దకు కానీ, ఈ దేశం అంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాగారము గల పట్టణము గాను, ఇనుము స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీవు ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధం చేతులు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైనే విజయము పొందజాలరు యెహోవాకు. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే పైన ఒక మాట రాయబడింది, మనం భయపడవద్దు అనమాట. భయపడవద్దు 17వ వచనంలో. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీ ఆజ్ఞాపించినందయు వారికి ప్రేరణ చేయాలి. భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. అంటే మనం భయపడి ఉంటే సాకు లేకపోతే మన పక్కన జరిగి ఉంటే మనం ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. అని పరిశుద్ధాత్మ బట్టి వాక్యంతో నింపబడి మనం గట్టిగా నిలబడి ఉంటే జయం అనమాట, ఓటం లేదు. కానీ భయపడిన వారికి ఉంటే మనం ఓడిపోవడానికి అవకాశం ఉంది అని కూడా 17వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా మనం పిలుపుకు లోబడాలి. దేవుడు బలం ఇస్తాడనమాట. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు చూడండి, ఏం చేస్తాడు, ఇనుప స్తంభముగాను అంటే ఐరన్ పిల్లర్ చాలా బలం ఉంది అనమాట. దాన్ని ఎవరు ఏం చేయరు. అలాగే కొత్తగా జన్మించిన మన ఆత్మను దేవుడు మార్చిన స్తోత్రం. కొత్తగా జన్మించిన మన ఆత్మను సాతాను ఏమీ చేయలేదు. మీ ఆత్మను కొత్తగా జన్మించిన మీ ఆత్మను ఏ సాతాను, ఏ గడ్గం, ఏ గన్ను ఏది కూడా ఏమీ చేయలేదు అనమాట. ఏది చేయలేదు. ఎందుకంటే 100% దేవుని చిత్తలు ఉంది అనమాట. మన ఆత్మ దేవునికి స్తోత్రం. కొత్తగా జన్మించిన ఆత్మ దేవునికి ఎనుంబ స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను అంటే అంత స్ట్రాంగ్ అనమాట. అంత స్ట్రాంగ్ అంటే దేవుడు మన ఆత్మను అంతగా స్ట్రాంగ్ గా మార్చినాక, అదే నన్ను బలపరచు ఆనందు నేను సమస్తం చేయాలి బలపరుస్తాడు. స్ట్రాంగ్ గా ఐరన్ పిల్లర్ గా పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మను బలపరిచినాక, ఇత్తడి గోడలుగా జీవగల దేవుడు బలపరిచినాక, ఐరన్ పిల్లర్ గా మన ఆత్మ ఉంటే మనం ఉంటే ఇంకా దేవుడు ఇప్పుడు ఇలా ఏది అది దేవుని చిత్తం అనమాట. కాబట్టి దేవుడు ఇప్పుడు ఇచ్చిన దేవుడు
అంటే మనను బలపరుస్తాడు. మన ఊహ మనం మించి మన ఊహ మన ఆలోచన కంటే ఊహ కంటే ఎక్కువ దేవుడు మన ఆత్మలో దేవుడు బలపరిచాను. దేవుడికి తెలుసు మనకు బలం అవసరం. కాబట్టి మనం బలం మన ప్రభువుని యేసుక్రీస్తు అనమాట. పునరుద్ధారణ క్రీస్తు మనం బలంగా ఉండినాక సృష్టికర్త దేవుడే మనం బలం, దేవుడే మన ధైర్యం అనమాట. కాబట్టి ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి వారు అంటే అపవాది ప్రయత్నం చేస్తాడు, కానీ నిన్ను విడిపించడానికి నేను నీకు తోడే ఉన్నందున వారు నీ పైన విజయం పొందలేదు. యేసుక్రీస్తు మన ద్వారా సాతాన్ని ఓడిపోయిన సాతాన్ని మన మీదే జయ పొందలేదు. కాబట్టి మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 18 రాయబడింది. యవనస్తులారా మీరు బలవంతులు, మీరు విజయం పొందాం. కారణం అనేది వాక్యానికి చోటిచ్చామన్నమాట. ఇప్పుడు సత్యం కొరకు, సత్యం జీవ మాట కొరకు ఎవరైతే చోటిచ్చారో వారికి ఓడిపోలేదు. సాతాను అందరి ముందు ఓడిపోలేదు. కానీ జీవవాక్యానికి, సత్యానికి ఎవరైతే చోటు ఇవ్వలేదో వారు ఓడిపోవడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి దేశ ప్రియులారా మనం సత్యానికి మనం చోటు ఇస్తాం. క్రీస్తుకు చోటిచ్చిన వారిని బట్టి స్తోత్రం. చోటు ఇవ్వలేని వారు దేశీ మీరు ఫ్రీడమ్ ఉంది, ఫ్రీ విల్ ఉంది, ఫ్రీ విల్ వాడుకోవాలి. స్తోత్రం. కాబట్టి సత్యం ప్రియులారా మనను విడిపిస్తుంది. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్వాతంత్ర్యం అనుగ్రహిస్తాడు. క్రీస్తు మనకు స్వాతంత్ర్యం అనుగ్రహిస్తాడు. క్రీస్తు యొక్క మాటలు సత్యం మనకు స్వాతంత్ర్యం. అది నిజమైన స్వాతంత్ర్యం అనమాట. పాప నియమం నుండి, మరణ నియమం నుండి. రోమిలకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూసినట్లయితే రాయబడి ఉంది. రోమిలకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూసినట్లయితే 18 నుండి 26 వచనం తర్వాత మీరు చదవండి. అక్కడ మనం చూసినట్లయితే 21 వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే డెత్ గురించి రాయబడింది, డీకే గురించి, క్షయం గురించి రాయబడింది. మరణం, క్షయం, దాని నుండి కూడా జీవగల దేవుడు విడిపిస్తాడు. కాబట్టి అది మాత్రం కాకుండా పాపం, శ్రమ అనుభవం, దాని నుండి కూడా జీవంగల దేవుడు విడిపిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు ఈ సృష్టి అంతా కూడా వేచి ఉన్నామన్నమాట. సృష్టి కూడా దాసత్వంలో ఉన్నాం. సాదరం దానికి రాలేదు. దేవుని ఒక శాపం ఉంది అనమాట. ఆదాము ఒక పాపాన్ని బట్టి శాపం ఉంది. సృష్టి భూమి సాధించడం సృష్టికి రావాలి. కాబట్టి యేసుక్రీస్తు 2వ రాకడలో అది జరుగుతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు సిద్ధపడదాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు 2వ రాకడలో మన శరీరం కూడా దేవుడు మహిమా శరీరం, న్యూ బాడీ దేవుడు ఇస్తాడనమాట. న్యూ బాడీ అప్పుడు మనకు పూర్తి ఫ్రీడమ్ వస్తాయి అనమాట. మహిమా శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు యేసుక్రీస్తు 2వ రాకడలో. అప్పుడు మనం చూడవచ్చు, యోహాను సువార్తలు మనం చూడవచ్చు. మన శిష్యులు భయపడి, యూదులకు భయపడి ఒక గదిలో కూర్చున్నాం. కానీ పునరుద్ధరణ యేసుక్రీస్తు గదిలోనికి దిగి వచ్చాం. అంటే మహిమా శరీరం కలిగిన వారు ఉండే మీరు ఎక్కడైనా వెళ్ళవచ్చు అనమాట. ఎక్కడైనా వెళ్ళవచ్చు, ఎక్కడైనా ప్రయాణం చేసుకోవచ్చు, ఎక్కడైనా సంచారం చేసుకోవచ్చు అనమాట. ఆ శరీరం యేసుక్రీస్తు 2వ రాకడలో జీవన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎక్కడైనా వెళ్ళవచ్చు. ఇప్పుడు మన కలగా కోరికగా ఉండవచ్చు. నేను అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అనే చోట్ల వెళ్ళాలనే పరిస్థితులు ఉండవచ్చు. ఇప్పుడు మహిమా శరీరం, న్యూ బాడీ, అది కూడా దేవుడు మనకు సువార్త ద్వారా జీవన దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం అన్నాడు. కాబట్టి ఇప్పుడు పాపం నుండి ఈ భూమిలో మనం బ్రతుకున్నప్పుడు పాప నియమాన్ని చేర్చుకొని మనం బ్రతకవచ్చు, మరణ నియమాన్ని చేర్చుకొని అన్నదినం బ్రతకవచ్చు. పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యంతో నింపబడి, అదే జయించడం, అదే స్వాతంత్ర్యం అనమాట. హల్లెలూయా. ఇంకా డీకే, క్షయం, మరణం, దాని నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే శ్రమ అనుభవం నుండి దేవుడు విడిపిస్తాడు. ఇంకా మహిమా శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు అదే పూర్తి స్వాతంత్ర్యం అనమాట. మహిమా శరీరం, గ్లోరిఫైడ్ బాడీ దేవుడు అనుగ్రహిస్తాడు. అది దేవుని యొక్క చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపరుస్తున్నాము. 2వ రాకడలో ఎత్తపడిన భూమిలో ఉంటున్నట్టు దేవుడు మనకు అందరి కృప అనుగ్రహిస్తున్న అదే పాత్ర కాకుండా అనేకలు సిద్ధపరిచే పాత్రగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాం. కాబట్టి ప్రియులారా మనం సమర్పిస్తున్నాం. ఇంకా క్రీస్తు కొరకు, దేవుని పిలుపు కొరకు లోబడుతున్న మీ అవసరాలు కూడా జీవగల దేవుడు అద్భుతంగా తీరుస్తాడు. ప్రియులారా తీరుస్తాడు. బాధపడే అవసరం లేదు. నేను నా తిండి ఏమవుతుంది, నాకు డబ్బు ఏమైనా, నాకు బట్టలు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇలాంటి ఆలోచన వస్తాయి. అంత జీవగల దేవుడు మనకు యెహోవా ఈరే జీవగల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. డోంట్ వరీ. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ తండ్రి, క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప స్వాతంత్ర్యాన్ని బట్టి, స్వేచ్ఛని బట్టి దవా మేము స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ఎవరైతే దవా ఇప్పుడు కూడా పాప బంధకంలో ఆమేన్ హల్లెలూయా పడి ఉన్న స్థాయిలో ఉన్నవారు ప్రభు మీరు విడిపించమని మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. పాప శ్రమను పొందలేని స్థాయిలో ఉన్నవారిని ప్రభు వారితో ప్రభు క్షమించి విడిపించండి. కలువరి సిలువలో మా కొరకు ప్రాణం పెట్టిన దేవ మీకు కొందనాలు తండ్రి. యేసయ్య మీ మరణం పునరుద్ధానం అందరికీ గ్రహించినట్టు అది నా కొరకు, అందరి కొరకైన సత్యం అందరికీ గ్రహించాడు. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క హృదయం దేవ మీరు తెరవమని ప్రార్థనిస్తుంది. అందరూ ఆమె నిజమైన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ సత్యం ద్వారా
ఆమె స్వాతంత్ర్యం అనుభవించడు దేవా మీరు సహాయం చేయమని అందరం ప్రత్యేకం మా రాష్ట్రం దేశ ప్రజల కొరకు ప్రార్థనిస్తున్నాం దేవా కన్నులు తెరవమని ప్రార్థనిస్తున్నాం. అలాగే ప్రభు సత్యం కొరకు తండ్రి మమ్మల్ని మీరు పిలిచినట్టు అందరం దేవా కూడా ఇస్తున్న వారి అందరిని బలమైన అభిషేకంతో కుమ్మరించము. మీ పిలుపుకు లోబడిన వారిని అందరినీ బలమైన అభిషేకంతో ఇప్పుడే కుమ్మరించండి. ఆత్మ బలపరచు, ప్రాణం శరీరం బలపరచు. వారి అవసరాలు యేసులో అద్భుతంగా తీర్చబడినాక మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించుకుంటుంది. ఓకే లాభ కరబిన అనేగను విడిపించే పాత్ర వ్యక్తిగా ప్రతి ఒక్కరు దేవా బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీ రక్తంగా అభిస్తున్నాం. అలాగే ప్రభు క్రీస్తు కొరకు ప్రభు మీ నామ కొరకు నిలబడుతున్న వారు లోపల ఉన్నప్పుడు బయట వెళ్ళినప్పుడు యేసునామములో బలమైన మంచి దేవదూతల ద్వారా ఎల్లప్పుడూ కాపాడమని ప్రార్థనిస్తున్నాం. తండ్రి మీరు అక్కడ మేమందరూ ఎత్తపడిన గుంపులు ఉండే కృపా తండ్రి మాకు తండ్రి దేశమని ప్రత్యేకమైన ప్రార్థనిస్తున్నాం. క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన సంతోషాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, పరిశుద్ధ జీవితాన్ని బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం. తండ్రి పరిశుద్ధాత్మ ఫలాన్ని బట్టి, వరాన్ని బట్టి క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన తన ఆత్మీయ సహవాసాన్ని బట్టి దేవా మేమందరం దేవా స్తుతిస్తున్నాం. మహిమ గల నీకే అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.